తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంకలో డబుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. భార్య లత అత్త గుమ్మడి లక్ష్మిని కత్తితో నరికి చంపాడు అల్లుడు. కుటుంబ కలహాలే జంట హత్యలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. 15 ఏళ్ల కిందట వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇప్పుడు కాళయముడు అయ్యి విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా ఆమెను వదలకండగా ఆమె మీద ఈ రకంగా దారుణంగా దాడి చేయడం జరిగింది. ఇక్కడ దీంతో చూసినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరై పిలిపించడం జరుగుతున్నది. ఇక్కడ అంతా కూడా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ ఏం జరిగిందమ్మా? ఇది అమ్మ ఏం జరిగింది? మా అమ్మగారికి మేము 4 పిల్లలమండి. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఈ గ్రామంకి చెందిన అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని 3 పిల్లలు. వాళ్ళు కొంతకాలం బాగానే ఉన్నారు. తర్వాత మా బావకి మా అక్క మీద అనుమానం వచ్చి రోజు కొట్టి కూడా ఒకసారి కూడా తల మీద కొడితే కుట్లు కూడా పడ్డాయి. అయినా సరే పిల్లల కోసం ముదులు రారు. అలా కొడతా ఉంటే తట్టుకోలేక బయటకు వచ్చేసిందండి. బయటకు వచ్చేస్తే కాపాడుతారు పోలీస్ స్టేషన్ ఎట్టాడండి. అతను పోలీస్ స్టేషన్ ఎట్టాక మా ఇంటికాడ ఉన్న పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. అక్కడ మాట్లాడేసుకుని వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత మా బావ వాళ్ళ అక్కలు ఆటో వేసుకుని వచ్చారండి. ఆటో వేసుకుని వచ్చి ఏమ్మా మా తమ్ముడితో ఉండవంటే ఉండనొద్దునా, నాకు వద్దు, మీ తమ్ముడు అందరితో తిరుగుతున్నాడు, మళ్ళీ నాకు రుంకులు కట్టినాను కొడుతున్నాను, నేను ఉండని చెప్పింది. అయితే పెద్దలో కాయంతాలు తీసేసుకుని రండి అని పెద్దలో కాయంతాలు తీసేసుకున్నారండి. తీసేసుకున్నాక మా ఇంటికాడే ఉండేది. మా ఇంటికాడ ఉంటే ఇక్కడ కొత్త పోతా ఉంటే వాళ్ళ అక్కలు కాగేసుకు వచ్చేసారి ఇక్కడికి వచ్చింది దాన్ని రానివ్వకుండా అంటే వాళ్ళ అక్కలు గొడవకు వచ్చారండి. గొడవకు వస్తే నీకు నాకు సంబంధం లేదని ఇడిపోయాం కదా, నా గొడవ నీకని కష్టపడి బతుకుతానంటే మా అక్క పేరు మీద ఇంటి పన్ను కాగితాలు ఇవన్నీ ఉంటే సచివాలయం కాడికి రమ్మని ఇంటి పన్ను కాగితాలు కోసం పేర్లు రాయించేసుకున్నాడు అండి. అయిపు మీదకి వచ్చేలా మా అక్క సంతకాలు కూడా పెట్టేసి వచ్చేసింది. మా అక్క గదిలో మా తమ్ముడు వాళ్ళు మా అమ్మ గదిలో పడుకొని ఉన్నదండి. పడుకొని ఉంటే మా సీతారామరాజు ఇంకో 3 వేసుకొని వచ్చి మా అక్కని నరికి చంపేస్తుంటే అమ్మని కాకపోతే మా అక్క బయటకు వచ్చి మా అమ్మ బయటకు వచ్చారు. మా అమ్మని కూడా చంపేశారు. మా తమ్ముడు వాళ్ళిద్దరు భయపడి వచ్చేసారు. మా చిన్నమ్మ పెద్దనాన్న చెప్పులోపు పారిపోయారండి. వాళ్ళు ఊరేసేయండి అలాంటి ఉంచకుండా ఊరేసేయండి అలాంటి ముందు అలాగే చంపేశారు. ఊరేసి బయటకు వచ్చినా సరే నన్ను కూడా బతికినాడు అండి. ఇలా చెప్పినందుకు నేను ఆడికి చెప్పే వాళ్ళు ఉంటారండి. ఆడికి చెప్పే వాళ్ళు ఉంటారు. బయటకు వచ్చినా సరే అంగం మేము అర్థం ఎలా చెప్పినా సరే నన్ను బతకనప్పుడు అని మా బావ చంపండి అలాంటి చంపేసిన పని చెంట చేసి వస్తారు బయటకు రాకుండా చేశాడు చాలు. ఆడు చంపేయండి. ఆడు ఉండకూడదండి, ఆడు బతకూడదండి. ఇలా బతికితే ఆడు ఇంకొకరిని కూడా ఇలా చేస్తాడండి. ఆడు వీళ్ళందరూ కూడా దీని మీద చర్యలు తీసుకొని కన్నీరు మున్నీరయ్యి వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా గెలిపించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.